కాశీనగరం ఒట్టిగా ఇక్కడికి వస్తే మనకేం రాదు, మోక్షం రాదు. ధ్యానం కూడా చేయాలి, ఇక్కడ రావాలి, కంపల్సరీ రావాలి. మన భారతదేశంలో ఉన్నట్టు శక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఇక్కడ మ్యాక్సిమం ఒక కూడలి ఫామ్ అవుతుంటుంది. ఇక్కడ ఒక పెద్ద సంగమం ఉంది, పెద్ద ఎనర్జీ హబ్ ఇది, ఒక గొప్ప గ్రేటెస్ట్ ఎనర్జీ సెంటర్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఇది కాశీనగరం. ఇంతకంటే గొప్ప సెంటర్ ఎక్కడ దొరకదు కూడా. అందుకే ఎన్నో యుగాల నుంచి ఈ యొక్క భూమి మీద ఎంతో మంది ఋషులు తిరిగినటువంటి భూమి. బుద్ధుడు కూడా సారనాథ్ ఇదంతా తిరిగిన భూమి ఇది. ఎంతో మంది మాస్టర్స్ ఎన్లైటన్మెంట్ పొందిన భూమి. ఖచ్చితంగా ఇక్కడ ధ్యానం చేస్తే మాత్రం ఎవరికైనా సరే అలాంటి గొప్ప జ్ఞానము వాళ్ళకి లభిస్తుంది. సో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మూల చైతన్యం నుంచి మనం ఈ సృష్టి చేయడం జరిగింది, సృష్టి జరగడం జరిగింది. ఈ మూల చైతన్యము మొట్టమొదటిగా చైతన్య శకలాల్ని, శక్తి శకలాల్ని విడుదల చేసింది. శక్తి శకలాలు కాస్త ఈ సృష్టి నిర్మాణంలో భాగమై సృష్టి మొత్తం ప్రారంభమైంది. పంచమహాభూతాలు ఇవన్నీ కూడా ఈ భౌతికత అనేది ఈ శక్తి ద్వారానే లభించింది. కానీ మన గోల్ ఫస్ట్ ఈ శక్తిని మళ్ళా మనం అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ చైతన్యాన్ని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ శక్తి చైతన్యం యొక్క కలయిక, ఆ మీటింగ్ పాయింట్, అప్పుడే ఆ మూల చైతన్యం మనకు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ శక్తి కావాలి అందరికీ కూడా. ఇది ఒక శక్తి స్థానం, ఇది కూడలి కూడా. ఇక్కడ 2 ఉన్నాయి ప్రత్యేకతలు కాశీనగరంలో. ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది, అది చైతన్య క్షేత్రం. ఇక్కడ ఒక శక్తి క్షేత్రం కూడా ఉంది, అమ్మవారు అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షి, ఎన్నో రూపాల్లో ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ శక్తి పీఠం కూడా ఇది. ఇక్కడ 2 కలిసినటువంటి ఒక కూడలి, ఇది ఒక సంగమం. అందుకే కుంభమేళా ఎప్పుడు జరుగుతుంటుంది. 12 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము ఒకసారి. అలా ప్రతి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం పొందే వారంతా కూడా ఎప్పుడు ఈ కాశీనగరానికి ఎలాగో తెలుసుకుని ఇక్కడికి రాబడతారు, వస్తుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడికి ఈ గొప్ప ఏర్పాట్లు చేసినందుకు, మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంటైర్ టీమ్, పిఎంసి టీమ్ వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్దాం, చప్పట్ల ద్వారా తెలియచేస్తాం.